ఇక్కడ ఇప్పుడు మనము చదువుకున్నటువంటి మాటకి వద్దాం. ఏం చదువుకున్నాం మనం ఇప్పుడు? ఈరోజు వాక్యం ఏం చదువుకున్నామండి? యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చదవమ్మా. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము కూడా నీతో వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చాలు, దేవుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన వాడ, ఇదిగో చిన్న మాట మా ఒక్క వినుకుడిలో నాయన అనేకమైనటువంటి మర్మాలు, ఆత్మీయమైనటువంటి మర్మాలు మేము గ్రహించినట్లు జ్ఞానము వివేకాన్ని దయచేయమని, కొద్ది నిమిషాలు నీ దాసుడని సిలువ చింతన మరుగుపరిచి నోటికి బోరగా చేసుకుని ఈ వాక్యం ద్వారా బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారిలారా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆ ఆఖరి 3.5 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సువార్త ప్రకటించాడు. ఆయన అనేకమైన సార్లు తన శిష్యులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, నేను ఏదో ఒక రోజు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళవలసి ఉన్నది, మీరు నా తర్వాత మీరు యోదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. నా సువార్త నాతో ఆగిపోవడానికి వీల్లేదు. నా తర్వాత మీకు తెలిసిన దాన్ని, నేను మీకు ఏమైతే బోధించానో దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఇతరులకు మీరు చెప్పాలి అని చెప్పి దేవుడు ఖండితంగా చెప్పినప్పుడు వారు అంగీకరించారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదో పని చేసుకుంటున్న వాళ్ళే, కానీ వాళ్ళు ఏదో ఖాళీగా రోడ్లను తిరిగే బలాదూరులు కాదండి. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులు, వల వేసుకుంటాం, చేపలు పట్టుకోవటం, ఆ ఏట పని అయిన తర్వాత ఇంటికి వచ్చే ముందు ఆ వలలు కొడుక్కోవటం, ఇలాంటి పనులు చేస్తుండగా యేసుప్రభు వాళ్ళని పిలిచి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా నేను చేస్తానన్నప్పుడు వాళ్ళు వలలను విడిచిపెట్టారు, దోణులు విడిచిపెట్టారు. ఆ సముద్రానికే పరిమితం అయిపోకుండా యేసుక్రీస్తు మాట విని వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వాళ్ళు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా చేస్తానన్నప్పుడు వనలను విడిచిపెట్టారు, సముద్రాన్ని విడిచిపెట్టారు, నామను విడిచిపెట్టారు. వాళ్ళు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడించాడు? యేసు ప్రభుని వెంబడించారు. ఆ రకంగా పని చేసుకుంటూ తమ పనిని విడిచిపెట్టి యేసు దగ్గరికి వచ్చారు. అంటే వాళ్ళు ఖాళీ అయినప్పుడు, తీరిక అయినప్పుడు రాలేదండి. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరికి వచ్చారు. యేసు మాట మీద విలువ ఉంచారు. ఆ మాటకి విలువనిచ్చి యేసుతో వెంబడించారు. యేసుక్రీస్తు తన పనిని ముగించుకొని తిరిగి ఆయన వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధరణై లేచాడు. కానీ అప్పుడు ఇంకా పరలోకం ఆరోహణం అవ్వలేదు. కానీ వెళ్ళిపోయే ముందు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యేసు ప్రభుతో చెప్పాడు కదండి, నేను మిమ్మల్ని వెంబడిస్తాను ప్రభు అన్నారు. సమస్తాన్ని విడిచిపెట్టారు, వచ్చారు, యేసు ప్రభుని వెంబడించారు. యేసు ప్రభు ఇంక చనిపోయాడు, సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. అంచేత మనం మళ్ళీ తిరిగి ఏమైతే విడిచిపెట్టి వచ్చామో తిరిగి దానికి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు ఒక పేతురు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ నామనే ధోనిని, ఆ విడిచిపెట్టి వచ్చినటువంటి వలని, ఆ విడిచిపెట్టి వచ్చినటువంటి సముద్రాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని, నేను చేపల పట్టబోదును అని పేతురు తనతో ఉన్నటువంటి స్నేహితులకు చెబుతూ ఉన్నాడు. ఈ మాట ఇక్కడ మీకు ఇవన్నీ అర్థం అవడం కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళవలసి వచ్చింది నేను, అంతే కదండి. అయితే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క పేతురు యొక్క నిర్ణయం ఎలాగుందంటే, యేసు ప్రభుతో పాటు జీవించాడు, యేసు ప్రభుతో పాటు నడిచాడు, యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా తెలుసుకున్నాడు. అన్ని విషయాలు కూడా నేర్చుకున్న తర్వాత యేసు ఎలాగ చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత మనం మళ్ళీ సువార్త చెబితే యేసుని చంపినట్టు మనల్ని కూడా చంపేస్తారు. అందుకని మనము తిరిగి ఏ పని అయితే విడిచిపెట్టి వచ్చామో తిరిగి దానికే మళ్ళీ వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన పేతురులో వచ్చిందండి. విడిచిపెట్టి వచ్చిన దానికోసం మళ్ళీ తిరిగి దానికి వెళ్ళడం కోసము ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పేతురు వెళ్ళిపోతుంటే వెనకాల వాళ్ళు ఉంటారా? అప్పటిదాకా అందరూ కలిసి ఉన్నవాళ్ళు కదా. అప్పుడు పేతురుతో పాటు వెనకాల ఉన్నవాళ్ళు కూడా, మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పి వీళ్ళ వలలు, వీళ్ళ దోణులు పట్టుకుని మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారంట? సముద్రంలోనికి వెళ్ళిపోయారు వేటాడటానికి. దేవునికి స్తోత్రం. మీరు బాగా గమనించినట్లయితే
దానిని ఒకప్పుడు వాళ్ళు వృత్తిగా చేసుకున్నటువంటి ఆ వృత్తిని విడిచి యేసు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో తిరిగి ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆయన సువార్త అంతా కూడా విన్న తర్వాత ఎప్పుడైతే ఆయన చనిపోయాడని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ దోణి తీసుకొని సముద్రంలోనికి వేటకి వెళ్ళారు. కానీ యేసు ఏం చెప్పాడు? మీరు నాకు యోదయ సమరయ భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులై నా సువార్త ప్రకటించండి అన్నాడా లేదా? అన్నాడు. ఈ యొక్క మాట మన జాగ్రత్త గమనించినట్లయితే ఎక్కడ ఈ మాట చెప్తున్నాడంటే ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. ఆయన వెళుతూ మాట చెప్తున్నాడు, మీరు యోదయ సమరయ భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి. మీ కళ్ళతో ఏమైతే చూశారో, చెవులతో ఏమైతే విన్నారో, మీరు ఎక్కడెక్కడ ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అరణ్యంలో 3000 మందికి 5000 మందికి 4000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఎన్ని రొట్టెలు మనం ఎంతమందికి భోజనం పెడితే ఎన్ని రొట్టెలు మిగిలినయో అయ్యైనా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇదంతా కూడా మీరు నా తర్వాత మీరు అందరూ వెళ్ళి ఈ పనిని చెయ్యాలి అని చెప్పి ఖండితంగా యేసుప్రభు చెబితే ఓకెట్టారు. కానీ ఓకెట్టిన తర్వాత యేసుప్రభు చనిపోయాడు, ఇంకా మనల్ని కూడా చంపేస్తారనేటువంటి ఆలోచనతో వెంటనే వీళ్ళు ఏం చేశారంటే విడిచిపెట్టిన దానిని మళ్ళీ పట్టుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సముద్రానికి వెళ్ళారు. యేసు వెళ్ళమన్నాడా? మళ్ళీని వెళ్ళలేదు. యేసు సువార్త ప్రకటించమంటే వీళ్ళు ఏం చేశారంట? విడిచిపెట్టి వచ్చిన దాన్ని మళ్ళీ పట్టుకుని వెళ్ళారు. కానీ ఆ రాత్రి దోనెక్కారు, వల పట్టుకున్నారు. రాత్రి అంతా ఏం జరిగిందో చదువుందా వాక్యాన్ని. సిమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము కూడా నీతో కూడా వచ్చేద్దామని చెప్పి వీరందరూ కలిసి ఏం చేశారంటే ఆ రాత్రి దోణి ఎక్కి వలలను పట్టుకొని సముద్రంలోనికి ప్రయాణం చేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి ప్రయాణం చేశారంట? వాళ్ళు ఎక్కడినైతే విడిచిపెట్టి వచ్చారో మళ్ళీ అక్కడికే మళ్ళీ వీళ్ళు తిరిగి బయలుదేరు. అంటే కుక్క ఎక్కడైతే కక్కుకుందో, కుక్క కడుపు నిండా తిన్న తర్వాత అది అరుపుకోలేక ఎక్కడైతే కక్కిన దాన్ని జాగ్రత్త చేసుకొని ఊరంతా తిరిగిన తర్వాత దీన్ని తిన్నది అరిగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందండి? ఆ కక్కిన దాన్ని మళ్ళీ తిని తన కడుపు నింపుకునే గుణము, లక్షణము ఎవరికి ఉంటుందంటండి? కుక్కలో ఉన్న గుణం. రెండవది కడగబడిన పంది రెండవసారి మళ్ళీ బురదలో దొలిది అది బురదలోనే ఆనందిస్తుంది. కానీ కడగబడిన కుర్చీలో పడుకోబడిన పంది మాత్రము అది కడగబడిన చోట ఉండదు. ఎందుకంటే పందికుండే లక్షణము బురదను బట్టి ఆనందిస్తుంది పంది. అలాగే కుక్క తన కక్కుని దాన్ని తినడంలో ఇష్టపడేటువంటి జంతువు కుక్క అండి. అలాగే వీళ్ళు ప్రభువులో ఉన్నారు, ప్రభువులో నమ్మకంగా ఉన్నారు, యథార్థత కలిగి ఉన్నారు, ప్రభు ఉన్నంతకాలము మంచిగా నమ్మకంగా ఉన్నారు. ప్రభు ఎప్పుడైతే రాలేదు అనుకున్నారు, ప్రభు ఎప్పుడైతే చనిపోయాడు అనుకున్నారు, ఆయన ఇంకెప్పుడు తిరిగి లేవడని అనుకున్నారు, వీళ్ళలో ఏమొచ్చిందంటండి? అల్ప విశ్వాసం వచ్చింది, అవిశ్వాసం వచ్చింది. యేసుని చంపినట్టు నన్ను కూడా చంపేస్తారేమని భయపడి వీళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభుని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళారంట? విడిచిపెట్టిన దానికోసము మళ్ళీ పోకుళ్ళాడి రాత్రంతా వాళ్ళు వలలు వేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, యేసు చెప్పిన మాట ఒకటి, వీళ్ళు చేసిన మాట మరొకటి. యేసు ఏమైతే చెప్పాడో వాళ్ళు ఓకెట్టారు, కానీ ఆ పని వాళ్ళు చెయ్యనందువలన రాత్రంతా ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, జబ్బలంతా నొప్పిగా పడినాయి. కానీ ఒక్క పురుగు కూడా దొరకలేదండి. దేవునికి స్తోత్రం. సముద్రంలోకి వెళ్ళారు కదా, ఆ చిన్న దోరి మీద సముద్రంలోకి వెళ్ళారు కదా, వల వేశారు కదా, వాళ్ళకి రాత్రంతా పోనీ ఎక్కడో దగ్గర కనీసం 4 పరిగెలు చిన్నవన్నీ దొరుకుతాయి కదా, కూరమట్టి కింద దొరుకుతాయి కదా. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క పురుగు కూడా పడలేదు అని రాయబడి ఉంది. కారణం ఏంటంటే యేసు చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. యేసు చెప్పిన ప్రకారంగా చేసుంటే వాళ్ళ కుటుంబాలు దీవెనకరంగా ఉండేయేమో, వాళ్ళు చేసుకున్న చేతి పని ఆశీర్వాదకరంగా ఉండేదేమో. యేసు మాట తప్పును చేయక తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని సొంత నిర్ణయాన్ని ఆలోచించుకుని దాని ప్రకారంగా వాళ్ళు ప్రయాణం చేసి ఏటిలోనికి వెళ్ళారో లేదా దోణిలోట్టుకుని సముద్రంలోకి వెళ్ళారో మొత్తం అది ఏటకి వెళ్ళారు. కానీ ఆ రాత్రంతా ప్రయాసపడిన ఒక్క పురుగు. అమ్మా కష్టపడ్డారు. వాళ్ళు అనుకున్నారు మేము కష్టపడి తెల్లారిదాడు బోర్డు చేపలు పట్టుకుంటాం అనుకున్నారు. బోర్డు
ఒక్క రాత్రి మేము వలటికి వెళ్తే బోల్డ్ సంపాదిద్దాం అనుకున్నారు, కానీ రాత్రంతా ప్రయాసపడిపోయారు, కష్టపడ్డారు. తెల్లవారిపోతుంది, ఒక్క పురుగు కూడా వాళ్ళకి దొరకల. తెల్లారితే ఇంటికి భార్య బిడ్డలు ఎచ్చాలు పట్టుకెళ్ళాలి, బియ్యం పట్టుకెళ్ళాలి, పైగర్చి పట్టుకెళ్ళాలి, ఇంట్లో కావాల్సిన నిత్యావసర సరుకులు పట్టుకెళ్ళాలి. ఏ రోజుకి రోజు వ్యాపారం చేసి 10 రూపాయలు సంపాదించి కుటుంబాలు గడుపుకునేటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ తెల్లారేటప్పుడు ఒక పురుగు కూడా వాళ్ళకి దొరకలేదు. ప్రయాసపడ్డారు, కానీ సముద్రంలో చేపలు లేవా? సముద్రంలో చేపలు లేవా? లేకపోతే వలలో ఎందుకు పడలేదు? కారణం ఏంటంటే యేసు మాట వారు వినకుండా చేసిన పనులు అయ్యి. యేసయ్య మాట వాళ్ళు వినకుండా చేసిన పనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము, దేవుడిని నమ్ముకున్న మనము, దేవుడు లేకుండా మనం ఏ పని చేసినా అది ఆశీర్వాదకరంగా ఉండదు. 6 దినాలు దేవుడు కష్టపడి పనిచేశాడు, సృష్టి అంతని సృష్టించాడు, మానవులని నిర్మించాడు. 7వ దినాన్ని ఆయన ఏం చేశాడండి? విశ్రమించాడు. ఏ పని నువ్వు చేయడానికి వీలు లేదు. 7వ దినాన్ని నేను ఆశీర్వదించాను, 7వ దినాన్ని నేను దీవిస్తా ఉన్నాను. ఆ 7వ దినాన్ని నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు నన్ను ఆరాధించినట్లయితే ఆ 7వ దినాన్ని ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి మెండుగా నిండుగా నేను కుమ్మరిస్తాను అన్నాడు. ఆదివారము ఆరాధనలో పాలు పంపులు పొందిన వారికి కానీ, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పంపులు పొందినటువంటి వారికి కానీ దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా నిండుగా ఉంటాయండి. మాటని వినాలి, విన్నదాని ప్రకారంగా చెయ్యాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? విన్నారు కానీ చేయలేదు, వెళ్ళారు, రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. తెల్లారిపోతుంది, ఇంటికి వెళ్ళాలి, భార్య బిడ్డలు ఇంటికాడ చూస్తూ ఉంటారు, ఎచ్చాలు పట్టుకెళ్ళాలి, చేతిలో రూపాయి లేదు. పోనీ ఎంతో కొంత వస్తుంది అనుకుంటే 1 రూపాయి కూడా రాకుండా పోయింది. ప్రియమైన వారులారా, అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ దగ్గరికి వచ్చాడండి. చనిపోయాడు కదా, చనిపోయినప్పుడు ఎలా వచ్చాడో వాళ్ళకి తెలుసా? తెలియదు. యేసు ప్రభు చనిపోయాడు, వాళ్ళ దృష్టిలో చచ్చిపోయాడు, అంతే. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వృద్ధి చెందితను కానీ యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. వాళ్ళు కష్టార్జితం అంతా ఏమైపోయిందండి? నిరుప్రయోజనం అయిపోయింది. కష్టపడ్డారు, చెమట ఉడిచారు, కానీ ఏమీ దొరకలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ వచనం చదవమ్మా. రాత్రంతా ప్రయాసపడిన కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఏమీ పట్టలేదు రాత్రంతా. దేవుడు తెల్లారిపోతున్న వాళ్ళు దగ్గరికి వస్తూ ఉంటే ఇంకో 20 మూరలో సముద్రం లోపల ఉండగానే దేవుడు వారికి ప్రత్యక్షమై ఇక్కడ మాట్లాడుతున్న మాట మన జాతకు చూస్తే 5వ వచనం చూడము ఒకసారి. యేసు పిల్లలారా, జాతక వినడం వాక్యం, పిల్లలారా భోజనానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? పిల్లలారా భోజనానికి మీ యొద్ద తినడానికి ఏమైనా ఉన్నదా అంటే, నన్ను కాదని, నా మాట కాదని మీరు రాత్రంతా ప్రయాసపడ్డారు కదా, రాత్రంతా మీరు వలలు వేశారు కదా, మీ జబ్బల నొప్పి పట్టినాయి కదా, మరి ఇప్పుడు మీకు కష్టపడినందుకు మీకు తినడానికి దానికి ఫలితం ఉండాలి కదా. పొద్దునుంచి రాత్రంతా సందర్లో కష్టపడ్డారు, రాత్రంతా మళ్ళీ తెల్లవారులు కష్టపడ్డారు. తెల్లవారేటప్పుడు మీ దగ్గర ఏముండాలి? సమృద్ధిగా సరుకు ఉండాలి, చేపలు ఉండాలి. అవి మీ మార్కెట్ పట్టుకెళ్ళి అమ్ముకున్నప్పుడు డబ్బులు వస్తాయి. ఆవిడ యేసు ప్రభు అడుగుతున్నాడు, పిల్లలారా భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, నన్ను కాదని మీరేమైనా సంపాదించారా, నా మాట కాదని మీ సొంత నిర్ణయం ప్రకారం మీరు ప్రయాణం చేసి మీరు ఏమైనా సంపాదించగలిగారా? మీరు వెళ్ళే ముందు నా తోటి చిన్న విషయం చెప్పారా? మీరు ఇలా ప్రభు మేము వెళ్తున్నామని చెప్పి చిన్న విషయం అడిగారా? నేను మీకు అప్పగించిన పని వేరు, మీరు చేసిన పని వేరు. నా తండ్రి పని మీరు చేస్తే మీ పని నేను చేస్తానని నేను మీకు వాగ్దానం చేసి వెళ్ళాను. కానీ నా వాగ్దానాన్ని పెడజమని పెట్టి మీరు పక్కన పెట్టి, నా తండ్రి చేసిన వాగ్దానము నేను చేసిన వాగ్దానాన్ని పక్కన పెట్టి మీ సొంత నిర్ణయం ప్రకారమా, సొంత ఆలోచన ప్రకారంగా మీరు ఎక్కడికి వెళ్ళారంట? ఏటిలోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. త్వరగా మళ్ళీ వచ్చేయాలి ఇక్కడికి, టైం లేదమ్మా. సామెతలు 3:5. అది ఏం ఆధారం చేసుకోవద్దన్నాడు దేవుడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. చాలు, దేవునికి స్తోత్రం. ఏం ఆధారం చేసుకోకూడదు అంటున్నాడు? వాళ్ళు ఏం ఆధారం చేసి వెళ్ళారు దాంట్లో సముద్రంలోకి? వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకుని సముద్రంలోనికి వెళ్ళారు. దేవుడు చెప్పింది వేరు, వీళ్ళు చెప్పింది వేరు. వీళ్ళు సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ప్రయాణం చేశారు, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. రాత్రంతా చెమటూడ్చారు, కానీ దెబ్బలు నింపబట్టినాయి. తెల్లారిపోతుంది. ఇంటికి అచ్చాలు తీసుకెళ్లాలంటే 10 రూపాయలు కూడా చేతిలో లేని పరిస్థితి. కనీసం కూర కూడా ఏమైనా పట్టుకెళ్ళడానికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి. నిరుత్సాహంతో, ఇస్సారంతో, వాళ్ళు దుఃఖముతో ఉన్నారు. ప్రియమైన వారులారా, తెల్లారిపోతే చేపలు దొరకవు. ఆ పట్టే సమయం దాటిపోయింది, తెల్లారిపోతుంది. ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తే పిల్లలు పస్తుంటారు. ఇప్పుడు బజార్లో ఏమైనా చేపలు వస్తే పట్టుకెళ్ళి అమ్ముకొని ఆ డబ్బులు ఇంటికి తీసుకెళ్ళి మరి పిల్లలకి భోజనం పెట్టాలి. పట్టుకెళ్ళడానికి ఏమీ లేదు. ప్రయాసపడ్డాం కానీ ఫలితం అనేటువంటిది దొరకలేదు. కారణం ఏంటంటే యేసు మాట పరిపూర్ణంగా వినలేదు గనక. వాళ్ళు సబుద్ధిని ఆధారం చేసుకున్నారు కనుక, వాళ్ళు సొంత బుద్ధిని బట్టి వాళ్ళు ప్రయాణం చేశారు కనుక దేవుడు అంటున్నాడు, నీవు రాత్రంతా ప్రయాసపడినా మీకేమీ దొరకబడడానికి గల కారణం ఏంటంటే, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? నా మాట కాదని ఆదివారం నీ దేవుని మందిరానికి వస్తామా అనేసి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తామా అనేసి, నీ సొంత నిర్ణయం ప్రకారంగా, సొంత ఆలోచన ప్రకారంగా నువ్వు కష్టపడుతున్నావు, కానీ నీ దగ్గర ఏమైనా ఉందా? కష్టార్జితం ఏమైనా ఉందా అంటే ఏమీ లేకుండా పోయింది అంటున్నారు వాళ్ళు. నీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు యేసు. నా మాటలు కాదండి, ఆయన అడుగుతున్నాడు. నీ దగ్గర ఏమైనా ఉందా? కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, సమయం ముందు అసమయం ముందు నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు, కానీ నీ దగ్గర ఏమైనా ఉందా? ఉంటుందంటారు మన దగ్గర ఏమి? చెప్పమ్మా, చదువు. అక్కడ 5వ వచనం పూర్తిగా చదివాయి. 5వ వచనము మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. ఇంక దాని దగ్గర గురిపెట్టాయి, ఎక్కడే కూర్చుండాలగా. యోహాను 21:5. యేసు పిల్లలారా, భోజనానికి మీ అద్దెని ఏమైనా ఉన్నదా అని యేసు ప్రభు పేతుర్ని అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఏమొచ్చిందంట? ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. కష్టపడ్డారు కానీ, చెమటూడ్చారు కానీ వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడలేదు. అందరూ ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది జీవితాలు ఉదయం నుంచి మధ్యరాత్రి వరకు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం లేదు, ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు. కష్టపడుతున్నారు, చెమటూడుస్తున్నారు. వాళ్ళ రెక్కల కష్టం అంతా ఎక్కడ ఉంటుందంట? చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతా ఉంది. వీళ్ళు అందుకనే యేసుప్రభు అడుగుతున్నాడు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మా దగ్గర ఏమీ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, కానీ చేసిన కష్టార్జితానికి ఏం లేదంట? దేవుని ఆశీర్వాదాలు లేవు. అందుకనే యెహోవా ఆశీర్వాదం లేకుండా ఎవరు ఐశ్వర్యవంతులు కాలేరు. నీ కష్టార్జితం వలన కానీ, నీ సొంత తెలివితేటల వల్ల కానీ, నీ సొంత జ్ఞానం వల్ల కానీ మనం గొప్పవాళ్ళం కాలేము, కానీ యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర ఏమీ లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేకుండా పోయిందంట? దేవుడు చెప్పింది విన్నారు కానీ చెయ్యలేదు కనుక వీళ్ళకి ఏమీ లేకుండా పోయిందండి. కష్టపడ్డారు, ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ యోహాను మనం చదివేసుకున్నాం, 16-15లో ఉంది. మీరు నేను చెప్పిన మాట కనుక మీ స్వబుద్ధిని ఆధారం చేసి మీరు వలలు పట్టుకుని వెళ్ళారు కనుక మీ రెక్కల కష్టం మీకు ఫలింపు లేకుండా పోయింది. కష్టపడ్డారు, చెమటూడ్చారు, మీకు దగ్గర తినడానికి ఏమీ ఉందంటున్నారో లేదంటున్నారో? వాళ్ళు ఏమీ లేదన్నాడు. ఏమీ లేదు. కష్టపడ్డా ఏమీ లేదు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని, జ్ఞానం తెచ్చుకుని నా మాట వింటానంటే నేను మాట చెప్తాను అంటున్నాడు వాడు. ఇప్పుడైనా నా మాట వింటానంటే ఒక్క మాట మీకు చెప్తాను, మీ దరిద్రాన్ని ఆశీర్వాదంగా మారుస్తాను నేను. మీ లేమిని, మీ దరిద్రాన్ని, మీ పేదరికాన్ని
నేను ఐశ్వర్యంగా మారుస్తాను, నా మాట మీరు విని దాని ప్రకారంగా చేస్తారా? ఏమంటారు ఇప్పుడు? వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి ప్రభువా నీ చిత్తం జరిగింది ప్రభువా, ఇప్పుడు నలిగిపోయారు అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెబుతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క మాట మనం విన్నట్లయితే మా దగ్గర ఏమీ లేదు, కష్టపడ్డాము కానీ మా దగ్గర ఏమీ లేదు. నిజమే కదా, కష్టపడ్డారు కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేని మాట కూడా వాస్తవం. అంచేతంటే కష్టపడ్డా ఫలితం లేదంటే యేసయ్య మాట ప్రకారం చెయ్యనందువలన ఇలాంటివి మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ప్రియమైన వారులారా, అయితే ఇక్కడ 6వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. మంచి లెటరమ్మా. లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయనకి ఏమొచ్చిందో తెలుసా? తన పిల్లలు లేముతో దరిద్రంతో ఉంటే ఆయన సంతోషించే దేవుడా? మన దేవుడు సంతోషించేవాడా? ఈ లోకస్తులు అయితే ఏం చేస్తారో తెలుసండి, వీడు బాగా నాశనం అయిపోడండి, వీడు బాగానే పాడైపోయారండి, సంతోషించి రెక్కలు కొట్టుకుంటుంటారు ఎవడైనా పాడైపోతే. కానీ యేసు జాలి పడుతున్నాడు, యేసు వారి పట్ల కనికర పడతా ఉన్నాడు. వాళ్ళ కన్నీటిలో, వాళ్ళ ముఖాల్లో చింత చూస్తున్నాడు, వాళ్ళ హృదయాల్లో వేదన కలుగుతూ ఉంది. పైకి మనుషుల్లా కనపడుతున్నారు కానీ వాళ్ళలో పరిపూర్ణమైన సంతోషము లేనందువలన యేసు అంటున్నాడు, చూడమ్మ మాట. అమ్మా, మీరు ప్రయాసపడ్డారు, రాత్రి మీ సొంత తెలివితేటలను ఉపయోగించారు, ఒక పురుగు కూడా మీకు పడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా నా మాట చెప్పని మీరు చెయ్యండి, చేస్తే మీకు ఆశీర్వాదాలు ఉంటాయి అని దేవుడు ఇప్పుడు వాళ్ళకి చెప్పి ఏమంటున్నాడంట, మీరు ఎక్కువ ఉన్నటువంటి దోనె కుడి ప్రక్కనే మీ వల వేయండి. ఎక్కడ ఏ పక్కన ఏమన్నాడు? కుడి పక్కన ఏమంటే కుడి పక్కన వేయడానికి మనం ఎడం పక్కన వేసామని మళ్ళీ ఏం పడం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కుడి పక్కన ఏమన్నాడు ఆయన, మీ వల పట్టుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ వేయాలి? మీ దోనికి కుడి ప్రక్కన వేయండి, మీ దోనె కుడి ప్రక్కన వేయండి మీ వల. అప్పుడు మీకు చేపలు పడతాయో లేదో చూడండి. అప్పుడు ఈడంటాడు, ప్రభువా రాత్రి అంతా ప్రయాసపడ్డాం, రాత్రి అంతా శ్రమ పడ్డాం, సముద్రం అంతా కల తిరిగేసాం, జపల్ని పట్టేసినవి, ఇప్పుడు మాత్రం వేస్తే దొరుకుతాయా అని అనలేదు. కారణం ఏంటంటే వాళ్ళ స్వశక్తి మీద ఏది చేసినా అది నెరవేర్చబడదన్న సంగతి పేతురికి అర్థమైపోయింది. అర్థమైపోయింది ఏంటంటే, ప్రభువా నా సొంత జ్ఞానం మీద చేసిన పని ఫలితం రాలేదయ్యా, నీ మాట తప్పు నేను వల వేస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ దోనికి కుడి ప్రక్కని నీ వలని విసురు. దేవునికి స్తోత్రం. అమ్మ ఎక్కడుంది? ఎక్కడ ఏమన్నాడు ఆయన? చదువు. నీ దోనె కుడి ప్రక్కని వేలో వేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సముద్రం అంతా వేసినప్పుడు చేపలు పడినప్పుడు ఇది వారకు వచ్చిన తర్వాత కుడి పక్కన ఎత్తే మాత్రం పడతాయా? పట్ట. ఏం చేద్దండి, నేను ప్రకటించుతున్న యేసు నోట్లో ఏముందంటారండి? శక్తి ఉంది. ఆయన నోటి మాటలో శక్తి ఉంది, ఆయన నోటి మాటలో ప్రభావం ఉన్నది. ఆయన పలికిన మాట ప్రకారంగా సమస్తము కలిగించిన వాడు. ఆకాశము కలుగునిగాక అన్నాడు, భూమి కలుగునిగాక అన్నాడు, సముద్రము కలుగునిగాక అన్నాడు, సమస్త బలవృక్షములు కలుగునిగాక అని తన నోటి మాట ద్వారానే వీటన్నిటినీ కూడా ఆజ్ఞాపించి కలగజేసినటువంటి దేవుడు ఇప్పుడు ఏమన్నాడంటమ్మా, నా నోటి మాట తప్పుని మీరు దోనె కుడి ప్రక్కన మీ వలని వెయ్యండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని నోటి మాట ద్వారా చేశాడండి ఆయన నోటి మాటలో అంత శక్తి ఉంది. అందుకని ఆ దాసుడు వచ్చి అన్నాడు, అయ్యా నా దాసుడు సావడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నేను అంత పాత్రుడిని కాను నాయన, నీవు మాట మాత్రం సెలవిచ్చి నా దాసుడు బ్రతుకుతాడు. నువ్వు మాట మాత్రం సెలవి అంటే నీవు కోరినట్లే నీకు జరుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కోరినట్లే నీకు జరుగును. అతను ఏం కోరుకున్నాడు? నీవు నోటితో మాట సెలవిస్తే చాలు నా దాసుడు బతుకుతాడు ప్రభువా, నా దాసుడు బ్రతుకుతాడు అయ్యా. వెంటనే నువ్వు అన్నట్టే జరుగుతుంది వెళ్ళమన్నాడు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి యేసు ప్రభు నోటంటే అదే మాట వచ్చింది. రేపు మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటికాడ నుంచి మనుషులు ఎదురొచ్చి ఈ దాసుడు స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏ టైంకి స్వస్థత పొందాడు అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకి. యేసు ప్రభు ఏ రకంగా అయితే అన్నాడో నీవు మాట తప్పునే నీకు జరిగినని ఎప్పుడైతే నోటి మాట సెలవిచ్చాడో
అదే సమయాన్ని అదే టయాన్ని ఇంటికాడ ఉన్నటువంటి ఆ యొక్క దాసుడు స్వస్థత నొంది తిరిగి బ్రతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా యేసు నోటి మాట చాలండి. ఆయన నోటిలో వచ్చే మాట చాలు, శక్తి కలిగి ఉంటుంది. శక్తివంతుడైన దేవుడు. ఆయన నీ దగ్గరికి రావక్కల్లా, నీకు అలా జరుగుని కాకుండా జరుగుతుంది అంతే. నువ్వు నమ్మక మాత్రం ఉంచాలి. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు విశ్వాసం ఉంచాలి, ఆయన కార్యము చేస్తాడు. ఇది ముగ్గురి మీద నడిచే కార్యక్రమం, ఏ ఒక్కరి మీద వెళ్ళేది కాదు. నీ విశ్వాసం ఒంటరిగా పనికిరాదు, నా ప్రార్థన ఒంటరిగా పనికిరాదు. ఆయన చేసే కార్యం జరగాలి అంటే నేను ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వసించే ఆయన కార్యాన్ని చేస్తాడు. వేశారు, మాట చప్పున వల వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ 21వ వచనం 6వ వచనంలోనే రాయబడి ఉంది. ఏమన్నాడమ్మా? ఇప్పుడు మీ వలని మీ దోణికి కుడి ప్రక్కన వేయండి అన్నాడు. ఆ మాట ఇచ్చాడు, మాట ప్రకారంగా నమ్మారు, విశ్వసించారు, ఇప్పుడు వల వేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైందమ్మా? ఏమైంది? దోరే వల వేయగా మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగూ, చూడండి ఇప్పుడు జరిగింది. వాళ్ళు అలాగూ వెయ్యగా అంటే ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారంగా వాడు వల వెయ్యగా అమ్మా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట ఏమన్నాడు? మీ దోలే కుడి ప్రక్కన వేయండి అన్నాడు. ఆయన మాట తప్పని వల వేశారు కానీ వల లాగలేకపోతున్నారండి. వల లాగలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు పడనటువంటి చేపలు, ఎప్పుడు లేనటువంటి ఆశీర్వాదము, వాళ్ళు ఎప్పుడు చూడనటువంటి ఆశ్చర్యమైన కార్యము దేవుడు అక్కడ ఆయన మాట తప్పుని చేసినందువలన ఇక్కడ విస్తారమైన చేపలు వలలోకి వచ్చి పడ్డాయి. వల ఇంకా బయటికి లాగుతుంటే తన్ని పెట్టి పట్టుకుంటుంది, లోపల కంపలు పట్టుకుని వలను చింపేస్తే ఎలాగైతే బయటికి రాదో అదేవిధంగా వల బయటికి రావట్లేదంట. ఎప్పుడైతే వీళ్ళ వల బయటికి రావట్లేదు, నోటంటే మాట్లేదు, సైకి చేస్తున్నారు పక్కన ఉన్న వాళ్ళకి, మాకు సహాయము చేయబోయి వల బయటికి లాగటం కోసం పక్కన పాలి వారితో సహాయం అడుగుతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, అలాగా కష్టపడి వాళ్ళు ఆ యొక్క నామలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎప్పుడైతే ఆ మాట చప్పుని చేశారో ఆ వలలు లాగలేకపోయిరని రాయబడి ఉంది. అక్కడ వలలు లాగలేక పోయిరి. దేవునికి స్తోత్రం. అంతకుముందు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క పురుగు పడలేదు. యేసయ్య మాట తప్పుని వల వేశారు. ఆ వల వేశారు కానీ తీయటానికి వాడు వల కావట్లేదు, లాగలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియమైన వారులారా, వారు వల లాగలేకపోతున్నారు. కారణం ఏంటంటే అంత పెద్ద పెద్ద చేపలు వలలో పడినట్లుగా 21వ వచనము 21వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. 10వ వచనం. యేసు మీరిప్పుడు చూడండి, మీరిప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆగుదామమ్మా, అక్కడ ఒకసారి ఆగి దేవుడు అంటున్నాడు. ఏమన్నాడంటే ఇప్పుడు ఎన్ని చేపలు పడ్డాయో మనం లెక్కలు వేసుకోవాలి. ఆ దోణిలో ఎన్ని చేపలు పడ్డాయి అమ్మా? 11వ వచనం చదువు. సిమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అవి 153 పెద్ద పెద్ద చేపలు నిండి ఉందంట వల. ఎన్ని చేపలమ్మా? మాట్లాడలేదు, మీకు నోటంటే మాట్లాడలేదు, ఆడకలేదు. 153 చేపలు ఆ వలలో పడ్డాయంటే వాళ్ళకి నోటంటే మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పుట్టాక ఎప్పుడు కూడా అలాంటి ఆశీర్వాదాలు ఒక ఆటికి అంత పెద్ద చేపలు, అన్ని చేపలు పట్టవాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదండి. చిన్న పులస పడ్డది అనుకోండి,
17,000, 20,000, 30,000, 25,000 నడుస్తుందండి పాటలో. పులస ఇంత పులసట దొరికండి వాళ్ళ పండగ ఇప్పుడు. అవునా కాదంటారా? ఇప్పుడు సముద్రంలో వచ్చినటువంటి ఆ యొక్క ఇలస సముద్రంలోకి నుంచి గోదావరిలోకి వలస వచ్చి ఏమైపోయిందంటే పులస అయిపోయింది. ఇలసగా ఉందని చెప్పి దాన్ని ఎవడ ఇష్టపడలేదు. కానీ పులసగా వచ్చేటప్పటికి నాకంటున్నారు. దాన్ని పాట పెడతా ఉంటే కేజీన్నర 2 కేజీలు పులస మరిగి ఇవాళ 25,000, 30,000, 40,000 పెట్టి కొనుక్కుంటున్నారు. పాట పాడుకుని కొనుక్కుంటున్నారు. మొన్న ఒక ఆవిడ 19,000 ఎట్టి పాడుకుంటే ఆవిడ దగ్గర మళ్ళీ 27,000 ఎట్టి ఇంకోటి కొనుక్కున్నారంట. 19,000, 27,000 అంటే 8,000 లాభం. ఇలా ఇచ్చుకుని అలా ఇచ్చేసింది. అంత 8,000 లాభం. 8,000 మనిషి బాగుపడాలంటే అలాంటిది ఏదో జరగాలి. రోజుకి ఒక 20-25 ఇలసలు పడ్డాయి, పులసలు పడ్డాయి అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది? సంవత్సరాల తరబడి మళ్ళీ అదే రోజులు వచ్చే వరకు కూడా తిన్నాకనేది ఆశీర్వాదాలు తరగవండి. దేవుడు ఇవ్వవలసి చుట్టాలకు ఇస్తాడు. లేని చోట ఆయన ఉన్నదట్లుగా చేస్తాడు, ఉన్న చోట లేనట్లుగా చేసే దేవుడండి. ఎన్ని చేపలమ్మా? 153. చదువు పూర్తిగా. అది గొప్ప చేప అంటే అర్థం ఏంటి? గొప్ప చేపలతో. గొప్ప అంటే ఏంటండి? పెద్ద పెద్ద చేపలు. గొప్ప చేపలు అంటే పెద్ద పెద్ద చేపలు అనమాట. ఒక్కో చేప మనిషిని మించిపోయినటువంటి చేపలు. అలాంటివి 153 చేపలు యేసు ప్రభు వలలోకి వచ్చేలాగా చేశాడు. మరి రాత్రంతా ఎక్కడున్నాయి చేపలు? రాత్రంతా ఎక్కడున్నట్టు అయ్యి? రాత్రంతా సముద్రంలో ఎక్కడ దాకున్నట్టు? యేసయ్యలో ఉన్న మాట జీవపు ఓట. అందుచేతని మన స్వబుద్ధి మీద ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారపడితే అలాంటి ఆశీర్వాదాలు, వాళ్ళు ఊహించినటువంటి ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 153 చేపలు, భారీ చేపలు పట్టాయంట, పెద్ద పెద్ద చేపలు పట్టాయంట. ఎందుకని? యేసయ్య మాట ప్రకారంగా నడుచుకున్నందుకు. ఈరోజు నువ్వైనా నేనైనా మనకు ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలంట? యేసయ్య మాట తప్పుని నడిస్తే, యేసయ్య మాట తప్పుని మనం జీవిస్తే, యేసయ్య మాట ప్రకారం మనం నడిస్తే ఆశీర్వాదాలు ఉండవా? ఉంటాయా? ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. తెలుసు సంగతి మనకి. కానీ తెలుసు కానీ ఆ రంగా నడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే చేపలు పట్టుకున్నారు, బాగానే ఉంది. చేపలు, పెద్ద చేపలు, 153 చేపలు, వల పిగిలిపోయేంత పరిస్థితి ఉన్నటువంటి చేపలు పట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ ఈ పట్టుకున్న దాంట్లో ఏం పట్టురావు? ఎక్కడ కట్టిరావాలి? ఆడ పట్టురాలేదు. కానీ దేవుడు అడుగుతున్నాడు. 11వ వచనమమ్మా. యేసు మీరు ఇప్పుడు పట్టుకున్న చేపల్లో ఎనాలి వాక్యం మీరు. ఇప్పుడు మీరు పట్టుకున్న చేపల్లో ఎన్ని చేపలు అయ్యి అమ్మా? 153 చేపల్లో ఇప్పుడు మీరు పట్టుకున్న చేపల్లో కొన్ని చేపలు ఎన్నంట? అది కాదు. ఇప్పుడు మీరు పట్టుకున్న 153 చేపల్లో కొన్ని చేపలు నా యొద్దకు పట్టరండి అని అడుగుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. చదువమ్మా. కొన్ని తీసుకొని రండని వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనం చేసేదేంటి? 153 కాదు కదా, 1153 చేపలు పడినా కానీ కొన్ని చేపలు దేవునికి అట్టడానికి మనసు అంగీకరించదా? దేవునికి స్తోత్రం. నీ దగ్గర పెద్ద పెద్ద కాగితాలు ఉంటాయి, 500 రూపాయల కాగితాలు ఉంటాయి, 200 రూపాయల కాగితాలు ఉంటాయి, 100 రూపాయల కాగితాలు ఉంటాయి. 10 కాగితం ఎక్కడుందా అని చూస్తావు దొంతల్లో. దేనికమ్మా? దేవునికి కానుక వేయడానికి నీ దగ్గర ఉన్న చిన్న కాగితం ఏదో దాన్ని చూసి అందులో వేస్తాం. లేదనుకో 50 రూపాయల కాగితం ఉందనుకో, 50 రూపాయలు వేసే అందరూ వేస్తున్నారు, నేనైపోతే బాగోదేమో అని మళ్ళీ పాటరం దగ్గరకు వచ్చి 50 కాగితాన్ని మళ్ళీ 5 బదులు అడుగుతాం. ఎన్ని బదులు? 5 బదులు. ఆ 10 గంటలు ఎక్కువ అయితే మళ్ళీ మనం దీవించబడిపోతాం కదా, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి కదా. మనకి ఆశీర్వాదాలు అక్కల్లా ఆ 40 రూపాయలు మిగిలితే సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియమైన వాళ్ళరా, దేవుడు అడిగి తీసుకునేదాకా కూడా మనం ఇవ్వట్లేదంటే మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం. ఈరోజు దేవుడు అడిగి తీసుకుంటున్నాడు, అడుగుతున్నాడు. మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని చెప్పండి, కొన్ని పట్టిరండి అని అడుగుతున్నాడు దేవుడు. మరి వాళ్ళు సంతోషంగా పట్టుకొచ్చారా? ఆ జీవితంలో ఎప్పుడు లేని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర పట్టుకొచ్చారు వాళ్ళు. దేవుడి దగ్గర వాళ్ళు పట్టుకునేటప్పుడు దేవుడు ఏం చేశాడంట? వాళ్ళ మాత్రం మిగలలేదండి. అంత విస్తారంగా చేపలు పడినా కానీ వాళ్ళ మాత్రమో చిన్న రంధ్రం కూడా పడలేదంటండి. అంత జాగ్రత్తగా దేవుడు అంత ఆశీర్వాదాన్ని ఇస్తే, ఒక్క క్షణంలో నీకు అంత ఆశీర్వాదం ఇస్తే అందులో కొన్ని కదా అడిగాడు, మొత్తం అడిగాడు. ఆయన మాట్లాడరావండే, మొత్తం అడిగాడా కొన్ని అడిగాడా? అడిగాను ఎందుకు అడిగాడు ఆయన? ఆ కొన్ని ఆయన ఎందుకు అడగవలసి వచ్చింది అంటే, నువ్వు పట్టుకొచ్చి ఇచ్చే మనసు నీకు లేదు కాబట్టి నేను అడగకపోతా మనిషి అలాగా పట్టుకొచ్చి ఇవ్వదు అని చెప్పి ఆయన నోరు తెరిచి ఇప్పుడు మీరు పట్టుకున్న దాంట్లో కొన్ని నా దగ్గరికి పట్టురండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అడిగే వరకు మనం మన ఇంట్లో ఉంచుకోకూడదండి. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేసేయాలి, మనం ఉంచుకునేది మనం ఉంచుకోవాలి. అలాగా దేవుడికి ఇవ్వవలసిన దానిని, దేవుడికి మనం ఇవ్వవలసిన దాన్ని ఆయన అడిగే వరకు కూడా మనం మన ఇంట్లో పెట్టుకోకూడదంటండి. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చాడు కదా, నీకు రాత్రి అంతా కష్టపడ్డావు కదా, నీకు రూపాయి దొరకలేదు కదా, ₹1 పరికి కూడా దొరకలేదు కదా, వేలుకి వేలు వచ్చే చేపలు తెల్లారేటప్పటికి ఒక క్షణంలో నీకు ఇచ్చాడు కదా. ఆయన ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంట? ఆయన అడగకుండానే నువ్వు లెక్కేసి ఆయనకి రావాల్సింది ఆయనకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. 100 చేపలు, 153 చేపలు, 100 చేపలకి ఎన్ని చేపలు అండి? లెక్కరానట్టు చూస్తారండి. డాక్టర్ డబ్బులు తెచ్చుకుంటున్నారు, లక్షలు తెచ్చేసుకుంటున్నారు, మీరు అన్నాను పంచుకుంటున్నారు. ఏమంటే 100 చేపలకి అన్నీ 10, 50కే 5, అక్కడ 15, 3 చేపలకే 300కి రావాలి. ఉడిచిపెట్టేయండి. మరి కనీసం ఎన్ని చేపలు రావాలి? 15 చేపలు రావాలి. చేప ఒకటి భారీ చేప అంటాడు, చెప్తున్నాడు కదా బైబిల్లో, బాగా పెద్ద చేపలు అంటాడు. ఈ 15 చేపలు అమ్మితే ఎంత వస్తాయి? 30 కేజీలు. 30 కేజీలకి ఎంత వస్తాయి? కేజీ రేట్ ఎంత ఉంది? 30 కేజీలకి ఎంత వస్తాయి? అవి దేవుడి సన్నిధిలో ఉండాలి కదా, ఏది లేదు కదా. పెట్టుబడులే వచ్చినాయండి, అది అక్కడికే వచ్చినాయండి, ఏవి మనం ఇలా చెబుతూ ఉంటాం. కానీ దేవుడికి అది అంత కోరడం. దేవుడు చూసేది ఏంటంటే మన యథార్థత, మన నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడండి. దేవునికి స్తోత్రం. సేవకుల మీద మేము చూడకపోవచ్చు, విశ్వాసులైన మీరు చూడకపోవచ్చు, సమస్తాన్ని కూడా ఆయన చూస్తాం. మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో, ఎంత యథార్థతగా కలిగి ఉంటున్నామో దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, 30 సంవత్సరాల బట్టి సేవ చేస్తున్నామంటే, అయ్యా ఈ సంవత్సరం మా చెరువు ఏదో దేవుడు ఆశీర్వదించో 10 లక్షలు వచ్చిందండి, ఒక 5 లక్షలు వచ్చిందండి, లేదా 2 లక్షలు వచ్చిందని ఇంతవరకు నేను సాక్ష్యం అయితే వినలేదు. నేను ఎరగను, నేను సాక్ష్యం ఎప్పుడన్నా మీరు అన్నారేమో నాకు తెలియదు కాబట్టి ఎవరైనా చెప్పడం నేనైతే వినలేదు. కనీసం 1 సంవత్సరం కాదు, 1 సంవత్సరం ఓపట్టు కాదు, ఓపట్టు దేవుడు ఎత్తాడా? ఎవడా ఎత్తాడు, ఖచ్చితంగా ఎత్తాడు. అర్థమైందా? ఈ అబద్ధానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు సత్యాన్ని మాట్లాడలేరు. ప్రియమైన వారు ఎంచేతంటే ఇక్కడ ఈ విషయం చెప్తా ఉన్నాను. రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక పురుగు దొరకలేదు. ఆయన మాట చప్పుని చేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు అప్పుడైనా పోయి ప్రభువా ఇది ఎట్టుకెళ్ళి ప్రభువా అని చెప్పి ఇచ్చారా అంటే అప్పుడు కూడా ఏమీ లేదు. ఆయన ఏం చేశాడంట? చిన్నపిల్లలారా, ఇప్పుడు మీరు పట్టిన దాంట్లో కొన్ని నా దగ్గరికి పట్టికిరండి అని అడిగాడు. ఆయన కొన్ని నా దగ్గరికి పట్టికిరండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుడు అడిగే వరకు మనం ఉంచుకోకూడదు. మన దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదంలో కొంత దేవునికి మనము ఇస్తే దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి. అంతేకాని మన దొంగడు అయిపోయి దేవునికి కూడా మన ఇళ్లలోనే పెట్టుకుని దేవుడు మాకు అది ఇవ్వట్లేదండి, ఇది ఇవ్వట్లేదండి, అది చేయట్లేదండి, ఇది చేయట్లేదండి ఎలా చేస్తాడు దేవుడు? దేవుని మాట ప్రకారంగా మనం చేస్తే దేవుడు మన మాట ప్రకారంగా ఆయన కూడా చేస్తాడు. అంతేకాదు నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్తున్నాడు.
మనం ఆయన ప్రేమించకుండా ఎలా ప్రేమించాడా 24 గంటలలో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? పోయి ఆయనకి ఇచ్చింది ఆయన పట్టుకుపడి కూడాను పట్టుకుపోవాలా. ఆయన ఏం చేశాడు చూద్దాం. మీ దగ్గర ఉన్న చేపలు కొన్ని నా దగ్గరికి పట్టరండి అన్నాడు. పట్టుకొచ్చి ఇచ్చిన చేపలను ఆయన ఏం చేశాడో చూద్దాం. లొంగట్టి పట్టుకోడు, ఇంటికి సంచులు పెట్టి పట్టుకోడు యేసుప్రభు. ఆయనకి లేక ఇచ్చింది ఆయనే కదా మనకి సమస్తమును. అయితే ఇది కూడా చూసి ముగించుకుందాం. 21:12 చదువమ్మా. 21:12. ఇప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చాడు యేసుప్రభు. అంటున్నాడు, అయ్యా రాత్రి అంతా మీ దగ్గర కష్టపడ్డారు కదా, మీ దగ్గర ఏమీ లేదన్నారు కదా. తెల్లవారులు మీరు ఏమైనా తిన్నారో లేదో తెలియదు, కానీ నిన్నటి రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డారు. తినడానికి తిండేమీ లేదు మీ దగ్గర. కనీసం అడిగాను, నోరు తెరిచి కూడా ఆయన అడిగాడు, తినడానికి కూడా ఏమీ లేదు అన్నారు. లేదంటే యేసుప్రభు వాడి పట్ల ఏం పడ్డాడంట? కనికరపడ్డాడు. నిజంగా లేదు కనుక లేదని చెప్పారు, కనికరపడ్డాడు. కనికరపడిన తర్వాత నా మాట తప్పుని మీరు చేస్తే ఆశీర్వాదాలు పొందుతారు అన్నాడు. చేశారు. 153 చేపలు పట్టారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ చేపలు అట్టుకొచ్చి అక్కడ ఎట్టుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా ఇస్తారేమనేది యేసుప్రభు ఎదురు చూశాడు, కానీ వాళ్ళు మాత్రం ఏమి పట్టుకొచ్చి ఇచ్చే వాతావరణం లేక అప్పుడు యేసుప్రభు డైరెక్ట్గా ఏమన్నాడమ్మా? అయ్యా ఇప్పుడు మీరు పట్టిన చేపలు కొన్ని నా దగ్గరికి పట్టినండి. దేవునికి స్తోత్రం. అడుగుతాడు ఆయన, మనం ఎవరో దొరికండి, ఆయన ఎలా తీసుకోవాలి అలాగా మాట్లాడరామండే. ఆయన బాగా వదిలి చేసేసుకుంటాడు. యేసుప్రభు అంటే సామాన్యం కదా, ఆయన ఎంత కృప కలిగిన వాడో అంత కూడా ఆయన ఖచ్చితంగా తీసుకుంటాడు ఆయన డబ్బులు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుప్రభు చేతికెళ్ళి ఏమైనాయో చూద్దాం. ఇప్పుడు చూసి ముగించుకుందాం అమ్మా. ఇంకొక 4 నిమిషాలు ఉంది. యేసు రండి భోజనం చేయడని వారితో నేను. వాళ్ళు పట్టుకొచ్చిన చేపలు ఆయన అట్టుకెళ్ళాడా? లేదు. అక్కడ ఏం చేశాడంటే ఆయన సముద్రం వారిని నుప్పు రాజబెట్టి ఆ చేపలను కాల్చి, సహోదరులారా పిల్లలారా రండి ఏం చేద్దామన్నాడు? భోజనం చేద్దాము అన్నాడు. చేద్దామన్నాడా? చేస్తానన్నాడా? అమ్మా చేద్దాము అన్నాడు. అంటే దానిలో మనకు కనపడుతున్న మాట ఏంటంటే ఆయన పిల్లలమైన మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. ఒకవేళ మనమైన మన బిడ్డలకు అన్యాయం చేస్తే చేయొచ్చేమో, కానీ మనం నమ్ముకున్న దేవుడు మనకు అన్యాయం చేసేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. పిల్లలారా మీరు ఎప్పుడు తిన్నారో, మీరు ఎలాగున్నారో, రాత్రంతా ప్రయాసపడ్డారు, శ్రమపడ్డారు, చేతులు జబ్బలు లాగేసి చాలా నేర్చలిపోయారు. మీరు రండి మనం కలిసి కూర్చుని భోజనం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి ఆయన, ఎంత మంచి దేవుడు. పట్టిపోయాడా? అలాంటి సేవకులు ఉంటారు ఈ రోజుని. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సభలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మాట మాత్రం విని దాని ప్రకారం నువ్వు చేస్తే నీ ఆశీర్వాదాలు ఎలాగుండాలో ఆయన నిర్ణయిస్తాడు. మనం ఏదో పని బారేసి మందిరాన్ని బారేసి మన సొంత పనులు చేసుకున్న తర్వాత మనకి ఆశీర్వాదాలు ఎప్పటికీ రావు. ఖచ్చితంగా చెప్తున్నా బైబిల్ అట్టుకుని ఆదివారం దేవుని పిల్లలమైన మనం దేవుని మందిరానికి మారేసి ఏ ఒక్క పని చేసినా పని మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. కారణం ఏంటంటే యేసుప్రభు చెబుతా ఉన్నాడు, నా మాట తప్పని మీరు నడిస్తేనే మీకు ఆశీర్వాదాలు, నా మాట తప్పని మీరు చేస్తేనే మీకు ఆశీర్వాదాలు. రాత్రంతా ప్రయాసపడ్డారు నా మాట కాదని, కానీ మీకేమీ దొరకలేదు. ఆకలితో అలమటించిపోయారు. మీ ఎడల నేను కనికరపడ్డాను, జాలిపడ్డాను. నా కుమారుడు నా కుమార్తె దూరే కుడి పక్కనే వలమేయమన్నాడు. ఇప్పుడైనా ఆయన మాటకు లోబడి ఏసులోనికి గల కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి దరిద్రత, వాళ్ళలో ఉన్నటువంటి అనారోగ్యము, వాళ్ళలో ఉన్నటువంటి అప్పుల సమస్యతో ఇప్పుడైనా మన దేవుని మాట ఎరగపోతే ఇంకా దెబ్బతింటాం అనుకున్నారు. ఆ మాట విని మాట ప్రకారం వలవేసి 153 చేపలు పడితే అందులో కొన్ని చేపలు ఆయన అడగకుండా పట్టుకొని ఇస్తారని అనుకున్నాడు, కానీ అడగకుండా వద్ద తేలేదు. యేసుప్రభు స్వయంగా అడిగాడు, అయ్యా ఇప్పుడు మీ దగ్గర ఉన్న చేపల్లో కొన్ని పట్టుకుని దేవునికి మనం ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చేయాలి. మనం మనము తినాలి. ఖచ్చితంగా దేవుని వాక్యము నెరవేర్పు.
నీకు వచ్చినా రాకపోయినా నీకు వచ్చిన దాంట్లోనే దేవుడు ఇమ్మన్నాడు. అంతేనా? మీరు పట్టిన దాంట్లోనే ఇమ్మన్నాడా, లేకపోతే ఇంకేమైనా మళ్ళీ తర్వాత పట్టినప్పుడు ఇమ్మన్నాడా? మీరు పట్టిన దాంట్లోనే, మీరు ఇప్పుడు పట్టుకున్న దాంట్లోనే కొన్నింటిని పట్టుకొచ్చి ఇమ్మన్నాడు. నీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది కాదు అక్కడ. నువ్వు ఇప్పుడు పట్టుకున్న దాంట్లో కొన్ని పట్టుకొచ్చి ఇయ్యి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ కొన్నిలోనే ఉందండి అసలైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొన్నిలోనే ఉంది అసలైన ఆశీర్వాదము. ఒక పేద గదవరాలు కష్టపడుతుందండి. ప్రతి వారము ఆవిడకి వచ్చిన లాభంలో దశభాగం పట్టుకొని చెప్తాను. 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, 100 కావచ్చు, 150 కావచ్చు. ఆవిడిచ్చే కొంచెమైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటంటే నీకు ఉన్న దాంట్లో నమ్మకంగా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మకంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఎంత ఇచ్చినా లేదు లేదు అనేవాడు కూడా ఉన్నారు. లేకపోలేదండి. దేవునికి స్తోత్రం. లేదని చెప్పేది నాతో కాదు, దేవుడితోనే. దేవుడు ఆలకించాడంట. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన దానితో సమానం. నీతోటి అబద్ధం ఆడుతుంది, నాతోటి అబద్ధం ఆడినట్లే. నీకు దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, ఎన్ని దీవులు ఇచ్చినా, ఎప్పుడు చూసినా లేదు లేదు అంటే నీలాంటి వ్యక్తికి ఇస్తే మాత్రం పేరా ఊరా? చెప్పండి. ఇచ్చినా పేరు లేదంటే నీకు మళ్ళీ తర్వాత ఎందుకు ఇస్తాడని ఇస్తాడా? ఎవడో నీ దేవుడు కొంచెం చేసాడా, కొంచెం నువ్వు సాక్ష్యం చెప్పి దేవుడు మహిమపరిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గనపరుస్తాడంటండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన మాట చప్పుని. ఎవరి మాట చప్పుని? ఆయన మాట చప్పుని మనం చేస్తే కనుక మనకు ఉన్నతమైన దీవుళ్ళు, ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకి బిడ్డకి కొబ్బరిస్తాడు. లేదు అన్నారు ఇక్కడ వీళ్ళు. మాట విననప్పుడు ఏమన్నారు? మాట వీరి చేయనప్పుడు పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అంటే ఏమన్నారమ్మా? లేదు లేదు లేదు. తెల్లారులు ఎత్తే బుద్ధులు లేచిన కాడి నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు, అన్నీ ఉంటే కనీసం ఉప్పు లేదు అంట కదా. అన్నీ ఉన్నా ఏది లేకపోయినా కనీసం అన్నీ ఉన్నాయి కానీ ఉప్పు కూడా లేని రోజుల్లో ఉంటాయి. దేవునికి స్తోత్రం. లేని కొరతట్టు మన ఇంట్లో వచ్చిందంటే దానికి కారకులు ఎవరండి? మనమే. ఎవరైతే లేదు అనేటువంటి ఊసి వచ్చిందో నీ నోట్లోంచి దానికి కారణకరాలువైనా కారకుడివైనా నువ్వు, నేనే తప్ప దేవుడు మాత్రము కాదు. లేదు అనే ప్రసక్తి నీ నోటంట రాకూడదని ఆయన కోరుకుంటున్నాడు. నీకు లేదు అంటానికి లేదు. మనం నమ్ముకున్న దేవుడు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. నువ్వెందుకు లేదని దరిద్రాన్ని అనిపించాలి. నీ తండ్రి ఐశ్వర్యవంతుడు అని కూతురు కానీ కొడుకు కానీ దరిద్రాన్ని అనిపించాలి. సోత ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? ఊరుకోడు. తిరగబడి దూరంగా వెళ్ళిపోతే సోత ఊరుకుంటాడు. కానీ వచ్చి డాడీ అని సగరెక్కితే ఊరుకుంటాడా? ఉదిరి ఈగట్టిన తర్వాత ఇది అంటాడు. అవునా? అవునా? మీ మనరాలు సహకరం ఉంది. బిస్కెట్ ఐశ్వర్యం వెళ్తుంది. మీరు తెల్లగా పిల్లకి ఇస్తారా? ఆకారనే అది ఆ పిల్లకి ఇచ్చిన తర్వాత మీరు ఎవరు పెడితే తింటారా? పిల్లకే బుద్ధి పెడతాం. ఐశ్వర్యం కావాలని అడుగుతుంది. నానబానగా ఐశ్వర్యం అంటుంది. కొనిపెట్టవలసింది డబ్బులు ఉన్నా లేకపోయినా. ఎవరు అడుగుతుంది ఆ పిల్ల? వాళ్ళ అమ్మనే బాబురాడు కదా, వాళ్ళ నానమ్మనే అడుగుతుంది ఆ పిల్ల. వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటే కచ్చకని ఇచ్చేస్తుంది 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు. అది అమ్మరారు అయితే ఎవరో అంచే పిల్లలు ఎప్పుడు కూడా అమ్మమ్మరో నానమ్మరో పట్టుకుంటారు. అందుకనే వాళ్ళకి మనమంటేనే ప్రేమ ఎక్కువ. అసలు కంటే కోసర బుద్ధి అంటండి. అసలు కంటే కోసర బుద్ధి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు శారమ్మ గారు ఉన్నారనుకో, చిన్న కొడుకు ఇంట్లో ఉండి 4 సంవత్సరాలు ఉన్నా 3 సంవత్సరాలు ఉన్నా ఆవిడకి ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు పిల్లలు వెళ్ళి ఆయన కొడుకు కూతురు పుట్టాడు దేవుడు. ఆ పిల్లలు తీసుకెళ్ళి పుట్టినాడు ఓ 1 2 నెలలు పెట్టి కూర్చున్నారు అనుకోండి, ఊరుకుంటుంది దేవుడి. నా పిల్లలు నా ఇంట్లో ఉండాలి కానీ నీ ఇంట్లో ఉండాలి కుదరదు అంటుంది. ఎవడైనా అంతే. ఆవిడే కాదు, నువ్వే కాదు, నేనే కాదు, ఎవరైనా అంతే. అంచేత మన పిల్లలు మన దగ్గర ఉండాలని మనం ఎలా కోరుకుంటున్నామో ఆయన పిల్లలు మనం కూడా ఆయన దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే. అంచేత మనం ఏమైనా దరిద్రమైన సమస్య అయినా మన ద్వారా మనం తెచ్చుకుంటాం తప్ప దేవుడు మనకి కళ చేసేది కాదు. మనం నమ్మకంగా ఉంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట తప్పని మనం నడిస్తే ఆయన ఆశీర్వాదాలు మనందరికీ మెండుగా కుమరిస్తాడు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం కూడిన మనందరికీ మెండుగా దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.